నాయకులు అవును, ఇంకా 5 మిగిలి ఉన్నారు. 5 మిగిలి ఉన్నారు. వాళ్ళపైన మీ విధానం ఎట్లా ఉండబోతుంది? వారు అందరు వారి సహచరులు ఏవైతే ఉన్నారో సరెండర్ చేసినట్టు వారికి పిలిపిస్తున్నాము బహిరంగంగా. దయచేసి మీరు వచ్చేసేయండి. మేము పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు అన్ని డిపార్ట్మెంట్స్ కి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. వారిని పూర్తి స్థాయిలో మేము పునరావాసం కల్పించి మళ్ళీ ఈ సమాజంలో వారిని కలుపుకునే విధంగా అన్ని చర్యలు మా డిపార్ట్మెంట్ పరంగా మేము పర్సనల్ గా సూపర్వైజ్ చేసి 2 నెలలకోసారి ఒక రివిజన్ ఉంటుంది, 6 నెలలకోసారి ఇంకోసారి సమీక్షిస్తాం. ఈ ఎస్ఐబిలో కూడా ఈ విధానం ఎప్పటి నుంచో ఉంది. ఇన్ఫాక్ట్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ మన రాష్ట్రంలో 1993లో ఫస్ట్ టైం అమలు చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైతే వచ్చారో వారందరూ కూడా ఏ విధంగా వాళ్ళు వారిని బ్రతుకుతున్నారు, వారి జీవనాధారం ఏంటి, జనజీవన స్రవంతిలో కలిసారా లేదా, ఆ గ్రామాల్లో ఎక్కడైతే ఉంటున్నారో వారిని ఎవరైనా వేధిస్తున్నారా లేకపోతే వీరు వేరే వారిని వేధిస్తున్నారా అనేది అన్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. ఎస్ఐబి పరంగా వీరిపైన పూర్తి స్థాయిలో దృష్టి ఉంది. ఎవరైతే ఇంకా బయట ఉన్నారో దయచేసి అందరు కూడా తక్షణమే వచ్చి లొంగిపోవాలని వారికి మార్గద్రవ్యాల నియంత్రణ పైన మాట్లాడుతున్నారు. అయితే గ్రౌండ్ లెవెల్లో మాత్రం చాలా చోట్ల డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రేస్ చేసిన తర్వాత పొలిటికల్ ప్రెషర్స్ తోటి వాటిని కేసెస్ కాకుండా అక్కడ వదిలేస్తున్నారని గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ సార్. దానిపై అంతా దిగజారి ఎవరు చేయరు నేను అనుకుంటాను. అది తప్పుడు సమాచారం సార్. తర్వాత ఇంకొక ఈ సమస్య 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ ఫోన్ కూడా మాదక ద్రవ్యాల గురించి ఎవరు కూడా ఫోన్ చేయడండి. పొలిటికల్ ప్రెషర్స్ తోటి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని వదిలేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ సార్. అది కరెక్ట్. తర్వాత రెండో విషయం సార్, ఒకటే ప్రశ్న అలవాడు పోలీసులకు సంబంధించి తెలుగు స్టేట్స్ లో ఒక హాట్ పెట్టి ఉంది. మంగ్లీ ఇష్యూ నడుస్తున్నది. సిఐడిలో 62 కేసులు ఉన్నాయి. అటు హైదరాబాద్ లో ఉన్నాయి, సైబరాబాద్ లో ఉన్నాయి. దీనికి సంబంధించి అసలు మనం ఏం చేయబోతున్నాం? ఎందుకంటే మంగ్లీ అంటే ఒక సీరియస్ ఇష్యూ కాదని వదిలిపెడుతున్నారు, కానీ కొన్ని 100 మంది రోడ్ల మీదకి వస్తున్నారు. వాట్ ఈస్ స్ట్రాటజీ? అది దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. సిఐడి డీజీ ఇక్కడనే ఉన్నారు. నేను త్వరలో దాన్ని సమీక్షించి మళ్ళీ ముందుకు ఏ విధంగా వెళ్లాలో నేను సార్, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తేనే కేసులు, ట్వీట్ చేస్తేనే రిట్వీట్ చేస్తేనే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఉన్నాయి సార్. సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ ఇచ్చింది, నల్లబాలు వర్సెస్ స్టేట్ తెలంగాణ. దీనికి సంబంధించి కర్ణాటక కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలని అమలు చేస్తుంది, కానీ తెలంగాణ అమలు చేయడం లేదు. దీని గురించి అమలు చేస్తాము, దాంట్లో ఏముంది సార్? భవిష్యత్తులో సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం ఉందా సార్? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, ఎక్కడైతే శృతి మించుతుందో అప్పుడే మేము పిక్చర్ లోకి వస్తామండి. మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడి అప్పుడు కూడా ఏం చర్య తీసుకో. మీ పైన వచ్చినప్పుడు కూడా మీరు కంప్లైంట్ ఇస్తే తప్పకుండా స్పందిస్తాం. నా మీద వచ్చినప్పుడు కూడా నేను చేయాలి కదా. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటుంది, ప్రైవసీకి. అది మన రాజ్యాంగంలోనే ఉంది. సో తప్పకుండా మీరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దు. మా రియాక్షన్స్ అన్ని కూడా మీరు చూస్తారు ఏ విధంగా ఉంటాయో. ఇట్ విల్ బి వెరీ రీజనబుల్. అండ్ మీరు కూడా ఆ వీడియోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తుంది అవును దీంట్లో యాక్షన్ తీసుకోవాలని. సార్ రాష్ట్రంలో అవును, నేను మాట్లాడేటప్పుడు చెప్పాను మాకు ప్రయారిటీ ఏరియా ఉమెన్ సేఫ్టీ అండ్ చైల్డ్ ట్రాఫికింగ్ అని చెప్పాను. సో దాంట్లోనే ఎందుకు అంటే మా ఆఫీసర్స్ కూడా ఆ అభిప్రాయం తెలియజేశారు. కొద్దిగా ఈ మహిళల భద్రత చర్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా సమీక్షించి ఇంకేమైనా చర్యలు కొద్దిగా తీసుకునే అవసరం ఉంది అని కూడా తెలియజేయడం జరిగింది. అదే కాకుండా ఈ ఆర్గనైజ్ క్రైమ్ గా మారిన చైల్డ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ దానిపైన కూడా దీనికి రెండింటికి సంబంధం ఉంది. ఈ ఉమెన్ సేఫ్టీకి దానికి సంబంధం ఉంది కనుక ఈ సమిష్టిగా దీన్ని ఒక సమస్యగా ఆర్గనైజ్ క్రైమ్ గా మేము ట్రీట్ చేస్తూ దీనిపైన తక్షణమే చర్యలు తీసుకుంటాం. సార్ ఫైనల్ గా సార్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో
మాజీ సీఎం కేసీఆర్ ని విచారించారు, దానికోసం సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఏ దశలో ఉంది? కేవలం అధికారులపైన చర్యలు తీసుకున్నారు. ఈ పొలిటికల్ లీడర్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉందా? వాటికి సంబంధించి నేను సిపిగా ఉన్నప్పుడు 7 నెలల ముందు అప్పటి వరకు ఏం జరిగిందో నాకు తెలుసు. ఇప్పుడు గత ఒక సిట్ కూడా ఏర్పాటు చేసి సిపి హైదరాబాద్ గారు ఇక్కడే ఉన్నారు. అయితే దాదాపుగా పూర్తయినట్టు అనిపిస్తుంది. తొందరలో దాన్ని పూర్తి చేసి నేను ఒకసారి సమీక్షిస్తాను. సమీక్షించి వీ విల్ టేక్ ద ఫర్దర్ యాక్షన్ ఇన్ దట్. ఫైనల్ గా ఛార్జ్ షీట్ వేసేది ఉంటుంది, సెకండ్ ఛార్జ్ షీట్, అది తొందరలో వేసే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.